లేదు, నేను అదే కాలేజ్లో చదువుకున్నాను. అదే చెప్తున్నారు కదా అంకుల్. మరే కొన్ని సంవత్సరాల క్రితం నేను అదే కాలేజీలో చదువుకున్నాను. ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకుంటాను కదా? లేదు. లేదా? అవును. అవును. ఏంట్రా ఏ ఫీలింగ్ లేదు? ఓవర్గా feel అవ్వకు, matter ఒరే చెప్పు. విక్కీ, నేను అమ్మాయి లవ్ చేస్తున్నానే, మా పెళ్ళికి ప్రాబ్లం వచ్చిందిరా. ఇదేం స్టోరీ? నువ్వు లవ్ చేస్తున్నావా? ఏంటి, ఏదైనా స్టేటస్ ప్రాబ్లమా కాదండి, లేక వేరే రిలీజియన్ అలాంటిది ఏమైనా ప్రాబ్లమా? అది అలాంటిదే లేదండి. మరి నేను లవ్ చేస్తున్నామో ఏజ్ లో నాకంటే 3 ఏళ్ళు పెద్దది. ఆ చిన్న తేడానే మా పెళ్ళికి ప్రాబ్లం అయింది. ఇదో పెద్ద ప్రాబ్లమా? జస్ట్ 3 years ఎల్డర్. 3 years 36 నెలలే. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నావు? నీకంటే పెద్దమ్మాయిని నువ్వెలా ప్రేమిస్తున్నావు? నీకెలాగో బుద్ధి లేదు, ఆ అమ్మాయి కూడా బుద్ధి లేదా? చెడదొబ్బారు. ఏంటి అంకల్, మీరైనా చెప్పొచ్చు కదా. నేను చెప్పడం మూలానే కదా వీళ్ళంతా. నేను ఎప్పుడు చెప్పాను? వీడియో లవ్ చేసి కావాలంటే నేను వెళ్ళి కాఫీ తీసుకురానా? అక్కర్లేదు, నేనే తెచ్చేసాను. తెచ్చావు కదా, ఏం చేస్తాం? సరే కాఫీ ఇవ్వు. ఏమండి, నేను మాట్లాడగలనా? అబ్బా 3 ఏళ్లే కదా మా పెద్ద, ఇందులో ప్రాబ్లం ఏముంది? ఆంటీ మీరు కూడానా? కరెక్ట్ డైలాగేగా చెప్పాను. కరెక్ట్ డైలాగే, టైమింగ్ కొంచెం మిస్ అయింది. కాఫీలో చక్కెర బదులు ఉప్పేసిందిట. ఎన్నైనా చెప్పండి అంకుల్, నువ్వు చేసింది తప్పే. నువ్వే మాట్లాడవేంటి? ఒక అబ్బాయి తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించడం తప్పు కదూ. అసలు ఏమైందంటే, వెరీ సారీ అంకుల్, మంచి ఫ్రెండ్సే ఉన్నారు నీకు. సరే, కాస్త బయటికి వెళ్ళే పని ఉంది, మేము బయలుదేరుతాం. ఇంకాసేపు ఉండేద్దాం. వెళ్దాం పద. ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? వెళ్దాం అన్నానా? ఓకే, వస్తాను సుచి, వస్తాను అంకుల్. మంచిదమ్మా. వస్తానండి, వస్తాను. వస్తా. రా, కాసేపు ఉండొచ్చుగా. ఇట్స్ ఓకే, నేను బయలుదేరుతాను. కాస్త మంచినీళ్ళు కావాలి. ప్రియా, ఓ ఉండు, నేను తెస్తాను. అవును, పని మనిషి ఏమైంది? ప్రియా వాళ్ళ అమ్మ కొంట్లో బాలేదని ఇవాళే ఊరెళ్ళింది. ఏంటి, పని మనిషి ఊరెళ్ళిందా? ఆహా, గుడ్ బాయ్ లా ఉన్న నన్ను మన్మథ సింబులా మార్చేలా ఉందే. ఏంటి? ఏం లేదు. సరే, మరి నేను బయలుదేరుతాను. బయలుదేరు. వెళ్ళొస్తాను. సరే, మరి నేను వెళ్ళాలా? అవును. అవును బయటికి వెళ్ళాం, భోంచేసాం, వచ్చేసాం. అవునవును, బయటికి వెళ్ళాం, ఫోన్ చేసాం, అంతే, బయలుదేరు. అస్సలు వర్కౌట్ కావట్లేదు. సరే అయితే మరి నేను బయలుదేరుతాను. ఓకే, సీ యూ. నిన్న అది నేను చెప్పింది అది వెళ్ళాలా? అవును. సరే, ఓకే, వెళ్ళొస్తాను. ఇంకేం చేస్తాం? ఒక్క నిమిషం. వెళ్ళాలా? ఆహా, వర్కౌట్ అయిందిరా. అవును, అది భోజనం చేసాం, వచ్చేసాం. ఇంకా అది సరే, నేను ఇక నిజంగానే బయలుదేరుతాను. నా వల్ల కాదు. బెడ్రూమ్ ఎక్కడ? పైన. Come on,
ఏంట్రా అందరూ రేడియోతో కుస్తీ పడుతున్నారు ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, అందుకే అందరూ వాళ్ళ లవ్ ని రేడియో ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇదిగో వీడు కూడా సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. ఒరేయ్ పాట అయిపోవచ్చురా, ట్రై చేయి. హలో, నేను సుబ్బుని మాట్లాడుతున్నాను. ఏంట్రా సుబ్బుకి తగ్గించరా. నేను ఇలియానా అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. అయ్యో, కాలేజీలో చదవట్లేదండి, స్టూడియోలో డాన్స్ చేస్తుంటుంది. డోలు డోలు తెర, ఇస్కు జమానా, డోలు డోలు తెర. అవునండి, తన కోసం దేవదాస్ సినిమాలో అడిగి అడగలేక అనే పాట వేయండి. సరే వేస్తారట్రా. ఏరా నీ గర్ల్ ఫ్రెండ్ నీ లవ్ గురించి చెప్పవా? చెప్పొచ్చు, కొంచెం భయంగా ఉంది. కరెక్టే, వీడి గర్ల్ ఫ్రెండ్ మొగుడు తెలిస్తే వీడికి తిరిగిపోద్ది కదా. అదే నా భయం. థుయ్. అడగండి రా, అడగండి. ఒకటి కాదు 100 అడగండి. దేవదాసులోని సాంగ్ విని ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దామా? హలో, నా పేరు విక్కీ అండి. చెప్పండి విక్కీ. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయికి నా లవ్ గురించి నేను ఇంతవరకు చెప్పలేదు, ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. తన పేరు సుచి. తనకి నా మీద లవ్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాను. అయినా తను నన్ను లవ్ చేయలేదు, ఇంకా ఫ్రెండ్గానే అనుకుంటుంది. నేను డైరెక్ట్గా తనకి నేను లవ్ చేస్తున్న విషయం చెప్పలేను, అందుకే రేడియో ద్వారా చెప్తున్నాను. ఐ లవ్ సుచి. మీరు తన కోసం ఏ సాంగ్ అయినా ప్లే చేయండి. విని ఎంజాయ్ చేయండి. బాయ్. ఇదిగోరా వచ్చాడు, దేవుడి కంటే ఎక్కువ ఫ్రెండ్. ఏంట్రా శుచి కావాలంటారా నీకు? ఆ రోజు రైన్ ఎఫెక్ట్ లో పెద్ద హీరోలా డైలాగ్ కొట్టా. ఫ్రెండ్ కాస్త లవ్వర్ అయ్యాడా? ప్రేమ వరదై పొంగిందా? చూడు, నేను మాట్లాడలేదు, ఏదో తప్పు జరిగింది. ముయిరా, నువ్వు మాట్లాడింది కాలేజ్ మొత్తం విన్నది. చిన్నప్పటి నుంచే లవ్ అట. శుచి కడుపులో ఉండేటప్పుడే లవ్ చేశాడట. ఇంకా నయం వాళ్ళ అమ్మని లవ్ చేయాల. తప్పుగా మాట్లాడుతున్నావు. నేను కాదురా. ఏ నువ్వు కాకపోతే ఎవరు చెప్పారా? ఎవరు వచ్చారో చూడు. నీ ఫ్రెండ్. తప్పు లవ్వరు లవ్ చేస్తున్నాడట. రేడియో వినలా? వినే ఉంటావు. సార్ రండి సార్, వచ్చి మీ లవ్ని డైరెక్ట్ గా చెప్పండి. సుచి నిజంగా నేను అలా మాట్లాడలేదు. నిజంగా మాట్లాడలేదు. ఏదో తప్పు జరిగింది సుచి. నేను అలా మాట్లాడలేదు సుచి. వీళ్ళు చెప్పేది నమ్మకు సుచి. ఏదో తప్పు జరిగింది సుచి. నేను నిన్ను ప్రేమించను ఏంటి? నేను నీ ఫ్రెండ్నే. నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను సుచి? ఏదో తప్పు జరిగిపోయింది సుచి. నేను నిజంగా అలా మాట్లాడలేదు సుచి. వీళ్ళు చెప్పేది నమ్మకు సుచి. అయినా నేను నిన్ను ప్రేమించిన వెంటే. సురి నువ్వేనా చెప్పరా? నేను అలా మాట్లాడాను. చెప్పరా మీరెవరైనా చెప్పరా? చెప్పండిరా. సుచి నమ్మలేదుగా? నువ్వు నమ్మలేదుగా సుచి? నువ్వు నమ్మలేదుగా? మాట్లాడుకో. సుచి మాట్లాడకు. సుచి నటిస్తున్నాడు, సూపర్ గా నటిస్తున్నాడు. పచ్చి నిజాన్ని అబద్ధమని చెప్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నరికి పారేస్తాను. ఎవడో ఏదో రేడియోలో మాట్లాడితే నేను నమ్మేస్తానా? ఎవడనుకున్నావు? వాడు నా ఫ్రెండ్ రా. ఇంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండడం పెద్ద విషయం కాదురా. వీళ్ళలో ఎంతమంది చివరి వరకు ఉంటారు, అది పెద్ద విషయం. వీడు నాకు జీవితాంతం ఫ్రెండ్ గా ఉంటాడు. ఒక అమ్మాయితో టైం పాస్ కి తిరిగేవాడు కాదురా ఫ్రెండ్ అంటే. ఆ అమ్మాయికి సమస్య వస్తే ధైర్యంగా నిలబడేవాడే ఫ్రెండ్. వాడు నిలబడతాడు. ఇంకొక మాట వాడు గురించి తప్పుగా మాట్లాడావో పొగులుద్ది. నువ్వు రారా. హలో
వస్తున్నా విక్కీ